అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్పేటువంటి మాట ఏమిటంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆయన దేవుని కుమారుడు. కాలము పరిపూర్ణమైనప్పుడు, ద టైమ్ హ్యాస్ కమ్, వెన్ ద టైమ్ హ్యాస్ కమ్, ఎప్పుడైతే సమయం వచ్చిందో ఆ సమయానికి ఎవరు దిగి వచ్చారంటే తండ్రి అయిన దేవుని కుమారుడు ఈ భూమి మీదకి దిగి వచ్చారు. అందుకని వ్రాయబడిన మాట, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు. ఆ కుమారుడు ఎందుకు వచ్చారు ఈ లోకంలోనికి అని మనము ఆలోచన చేస్తే గనక, ఏ విధంగా అయితే మానవులమైన మనము ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నామో, జీవిస్తూ ఉన్నామో ఎరిగినటువంటి దేవుడు ఒక స్త్రీ ద్వారా ఏ విధంగా అయితే గర్భఫలము ద్వారా మనుషులు వస్తూ ఉన్నారో, ఆయన కూడా అదే స్త్రీ ద్వారా ఆమె గర్భము నుండే రావడానికి ఆయన ఎంతగానో తనను తాను తగ్గించుకున్నారు. అందుకని రాయబడిన మాట, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని, అంటే స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. దత్తపుత్రులం అంటే కింద ఫుట్ నోట్లో మనం చూస్తే స్వీకృత పుత్రులము అంటే ఆయన మనల్ని ఏం చేశారంటే దత్తత తీసుకోవడం అంటే ఏంటంటే, ఒక కుటుంబం చాలా పలుకుబడితో ఉంది, ఒక కుటుంబంలో చాలా గౌరవప్రదమైన ఆధిక్యత ఉంది ఒక కుటుంబానికి. ఆ కుటుంబంలో సమస్తం ఉన్నాయి, ఆస్తి ఐశ్వర్యం ఉంది, కానీ వారికి బిడ్డలు లేకపోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి. వారి ఆలోచన ఏమిటంటే, ఇంతవరకు సంపాదించిందంతా ఈ సంపాదన అంతా కూడా ఏలడానికి నాకు వారసులు లేరని చెప్పి వెతుకుతూ ఒకానొక సమయంలో వారు ఏం చేస్తారంటే, వారిని లేకపోతే వారి ఆస్తిని సంరక్షించేటువంటి విధంగా ఒక కుమారుని వారు